అభి, నువ్వు ఇప్పుడు నిద్రపో, మనం తర్వాత మాట్లాడుకుందాం. మావా, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? మనసేం బాలేదు మావా. ఎందుకురా? మీ అన్న ఎంగేజ్మెంట్ అన్నావు, బాగానే జరిగిందా? చిన్న గొడవ జరిగి ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. అయ్యయ్యో, అందుకే మనసు అసలు బాలేదు. మనసు బాగోలేకపోతే నేను మందు కొడతాను, కానీ నీకు అలవాటే లేదు కదా. నీకు మనసు బాగాలేనప్పుడు ఏం చేసేవాడో నువ్వే చెప్పాలి. అది ఏంటంటే రే మావా, నా అన్న ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో సత్యాన్ని కలిసాను రా. సత్యానా? ఆ ఫంక్షన్ కి ఈవెంట్ హెడ్ తనేనంట్రా, పెద్ద పొజిషన్ లో ఉందిరా. అయ్యో, అయితే నువ్వు చాముండేశ్వరి కొడుకొని కనిపెట్టిందా? లేదు లేదు లేదు, నేను ఎవరనే విషయం తను కనుక్కోలేదు. నేను అభి బౌన్సర్ అని చెప్పి మేనేజ్ చేశాను. ఇదొకటా? కానీ ఫంక్షన్ పూర్తవగానే తను సడన్ గా కనిపించకుండా పోయిందిరా. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. సరే, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఏయ్, ట్రీట్ ఇస్తా అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నావే? పాదయాత్ర చేపిస్తున్నావు? ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి సత్య. ఇదిగో పక్కనే వచ్చేసాంగా. ఇతను టైం కాని టైంలో ఇతను ఒకడు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ కట్ చేసిందిరా. వదలకూడదు, కొంచెం సేపు ఆగి మళ్ళీ ట్రై చేస్తాను. ఎవరే ఫోన్ లో? ఆ బౌన్సర్ అర్జునే. నువ్వు పద. బౌన్సర్ అర్జున్? వాడి సంగతి వదిలేవే. దేవిని పెళ్లి చూపులు చూడటానికి వైజాగ్ నుండి అతనొస్తున్నారు. అతన్ని ఆపడానికి నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? అయ్యో, నా మట్టి బుర్రకి ఆకలి బాధతో ఇప్పుడు ఏం తట్టట్లేదే. ఒకవేళ మటన్ బిర్యానీ తింటే బుర్ర పని చేయొచ్చు. మనం లేట్ చేసే ఒక్కో నిమిషం ప్రమాదం కళ్యాణి. రిలాక్స్ అయ్యామంటే మా నాన్న దేవికి వెంటనే పెళ్లి చేసేస్తారు. ఏయ్, అయితే నువ్వు చెప్పినట్లు ఆ అబ్బాయిని ఊరికి వెళ్లకుండా స్టాప్ చేయడమే ఒకే ఒక మార్గం. దానికి ఏదైనా ఐడియా ఉందని అడుగుతున్నాను. కానీ అది టెంపరీ సొల్యూషన్ గా ఉండకూడదు, పర్మనెంట్ సొల్యూషన్ గా ఉండాలి. అర్థమయ్యే విధంగా చెప్పవే. మా నాన్న ఇంతవరకు దేవికి 7 సంబంధాలు చూశారు. దేవికి సంబంధం ఫిక్స్ అయ్యి పెళ్లి జరిగేంత వరకు మా నాన్న మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. మ్యాట్రిమోనీలో చూస్తారు, మా బంధువులకి చెప్తారు, పెళ్లిళ్ళ పేరైని పెట్టుకున్నారు. ఇలా ఎప్పుడు ఏదొక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందువల్ల మా అమ్మా నాన్న ప్రయత్నాలు పూర్తిగా ఆపే విధంగా ఒక పెద్ద ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ అలా చేయడానికి నాకు ఒకే ఒక ఐడియా తట్టుతోంది. అదేంటి సత్య? ఎవరో ఒకరొచ్చి దేవిని పెళ్లి చేసుకుంటాను అని మా అమ్మా నాన్నలతో చెప్పాలి. కానీ అతను మాత్రం దేవిని పెళ్లి చేసుకోకూడదు. ఏయ్, ఏంటి ఆటలాడుతున్నావా? అలా ఎవరు దొరుకుతారే? అలా ఎవ్వరూ దొరకరు. అలాంటి ఒక వ్యక్తిని మనం సెట్ చేస్తేనే జరుగుతుంది. ఏమన్నా ఏమన్నా? మళ్ళీ చెప్పు. అలాంటి ఒక వ్యక్తిని మనం సెట్ చేస్తేనే జరుగుతుంది. ఏంటండి? మళ్ళీ చెప్పు. ఏంటి నువ్వు రిపీట్ మోడ్ లో అడుగుతున్నావు? అలాంటి ఒక వ్యక్తిని మనమే సెట్ చేయాలి అని చెప్తున్నాను. వెరీ గుడ్ ఐడియా, సూపర్ ఐడియా. అలాంటి ఒక వ్యక్తిని నేనే సెటప్ చేస్తే సరిపోతుంది కదా. ఏయ్, మటన్ బిర్యానీ కాసపడి ఊరికే మాట వరుసకు చెప్పానే. లేదే, ఇదే కరెక్ట్ ఐడియా. అలా ఇప్పుడు ఎవరు దొరుకుతారు సత్య? వెతకాలి, వెతికి పట్టుకోవాలి. మనమే ఒక వ్యక్తిని కనుక్కొని దేవికి సెటప్ చేయాలి. దేవిని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి, కానీ చేసుకోకూడదు. అప్పుడే మా అమ్మా నాన్న సైలెంట్ గా ఉంటారు. అది రిస్కే. ఒకవేళ వెళ్ళిన వ్యక్తికి దేవి నచ్చి నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి మన ప్లాన్ చెడగొడితే? అలా చెప్పని ఒక ముద్దపప్పుని మాత్రమే మనం సెట్ చేయాలి. ఖచ్చితంగా అలాంటి చేతకాని వెధవ ఎవడు దొరకడు. దొరికేశాడే. ఎవరే? ఇతనా? నేను డిసైడ్ అయిపోయాను. మనం వెతికే ముద్దపప్పు అబ్బాయి ఇతనే. హలో మచ్చా, ఫోన్ లిఫ్ట్ చేసిందిరా. హలో, ఎవరు? నేను అర్జున్ని. ఓ,
నువ్వా అబ్బాయి? ఏంటి సత్య ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నావా? అవునవును, పర్వాలేదు. నేను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను, నువ్వు చెప్పు ఏంటి విషయం? ఏం నువ్వు ఫంక్షన్ మధ్యలోనే చెప్పకుండా వెళ్ళిపోయావు? ఓ అదా, ఒకటే టెన్షన్. సడన్ గా మంటలు అంటుకున్నాయి కదా, దానివల్ల. అవునవును, ఏదేదో జరిగిపోయింది. సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నన్ను రెగ్యులర్ గా డ్రాప్ చేస్తుంటావే, అదే స్ట్రీట్ లో ఉన్నాను. ఎందుకు? అలానా? నేను కూడా నీకు పక్క వీధిలోనే ఉన్నా. నేను నిన్ను కలవాలి సత్య. అలానా? సేమ్ పించ్. నేను కూడా నిన్ను కలవాలనే అనుకుంటూ ఉన్నాను. అయ్యో, అలానా? నువ్వు కూడా నన్ను కలవాలనుకున్నావా? ఏ, నువ్వు నన్ను కలవాలి అనుకున్నట్టు నేను అనుకోకూడదా? సూపర్. ఫంక్షన్ టైంలో నన్ను నా రూమ్ లో కలవాలి అని అనుకున్నావు, ఇప్పుడు కూడా నన్ను కలవాలనుకుంటున్నావు. ఇదంతా నిజమా అబద్ధమా అని కూడా నాకు తెలీదు. నొప్పేస్తుంది. అయితే నిజమే? అవునండి, ఇది నిజమేనండి. అండినా? ఏంటి సడన్ గా ఇంత మర్యాద? మొదట్లో రావయ్య పోవయ్య అని పిలిచేదాన్ని, కానీ రిసెప్షన్ లో మిమ్మల్ని బౌన్సర్ గా చూసిన తర్వాత మీ మీద ఒక మర్యాద పెరిగింది. అందుకే మిమ్మల్ని రండి పొండి అని పిలవాలనుంది. వద్దండి, పర్వాలేదు. ఆ రావయ్య పోవయ్యాలో ఉండే సాన్నిహిత్యం, ప్రేమ, చనువు ఈ రండి పొండిలో అస్సలు లేదు. అలానా? కొంచెం ఇంప్రూవ్ అవుదామనుకుంటే ఒప్పుకోవడం లేదే. నువ్వు అసలు నన్ను ఇలా కలవాలి అనుకోవడంలో మాత్రం నువ్వు ఇంప్రూవ్ అయితే చాలు. అదే నా భాగ్యం. అయితే మీరు కూడా నన్ను ఇక మీదట రావమ్మా పోవమ్మా అని పిలవాలి, ఓకేనా? డబ్బులోకే. సరే సరే, ఇప్పుడు చెప్పయ్యా, ఎందుకు నాకు కాల్ చేసావు? నేను నిన్ను వెంటనే కలవాలి. అక్కడే ఉండు, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తా. అవునా? ఓకే. రేయ్, ఏమైందిరా? మామ, నేను ఇక్కడ సత్యాన్ని తలుచుకుంటున్నట్టు తను కూడా నన్నే తలుచుకుంటుందిరా. నేను ఇప్పుడే వస్తాను. రేయ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? రే వదిలేరా. రే చెప్పు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, టీవీ స్టేషన్ అండ్ లవ్ స్టేషన్, ఇవన్నీ 24 గంటలు తెరిచుంటేనే రా అందం. నేను వస్తాను మా. అయ్యో వీడొకడు. ఏంటే వస్తాను చెప్పాడా? మరి ఒక బ్రాయిలర్ కోడి అదే పరిగెట్టుకుంటూ వచ్చి చికెన్ షాప్ ముందొచ్చి ఆశగా నుంచుంది. దాన్ని మనమేం చేస్తాం చెప్పు? బిర్యానీ చేస్తాం. రా అక్కడికి వెళ్దాం. ఎన్నెన్ని అనుకున్నా, ఏవేవో కలగన్నా, ఏవైపో వెళుతున్నా, నా ఎన్నాళ్ళ బ్రతుకైనా, ఎన్నేళ్ల వరకైనా, నీ ప్రేమ కొరకన్నా. ఆకలి అవుతుంది. కొంచెం కంట్రోల్ చేసుకోవే, అతను వస్తున్నాడు. ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోదాం. హే పట్టిలమ్మాయి, హాయ్ సత్య. హాయ్. ఈమె తను కళ్యాణి, నా ఫ్రెండ్. ఓ, ఈమెని నేను ఫంక్షన్ లో. అవును, నాతో పాటు ఈవెంట్ కూడా వచ్చింది. ఓ చెప్పు సత్య, అసలు ఈ టైంలో నన్నెందుకు తలుచుకున్నావు? అదేంటంటే నాకు ఒక చిన్న హెల్ప్ కావాలబ్బాయి. హెల్పా? ఏ హెల్ప్? ఏదైనా సరే అడుగు, నేను ఆల్రెడీ రెడీ. బ్రాయిలర్ కోడి వస్తుంది అని చెప్పాను కదా. అవునవును, బిర్యానీ బిర్యానీ. ఓ 3M బిర్యానీయా? వెళ్దాం రండి, వెళ్దాం. ఇది ఆ బిర్యానీ కాదు, వేరే బిర్యానీ. అర్థం కాలేదు. పోను నీకే అర్థం అవుతుందిలే. అవును, నువ్విప్పుడు ఏమేం పనులు చేస్తుంటావు? ఇంతవరకు బౌన్సర్, ఆటో డ్రైవర్, రియల్ ఎస్టేట్ ఇలాంటి పనులన్నీ చేశా. కానీ ఇక మీద నువ్వు ఏం పనైతే చెప్తావో అది మాత్రమే నేను చేస్తాను. అదంతా సరే, నువ్వు సుమారుగా నెలకి ఎంత సంపాదిస్తావు అని?
మనల్ని పెళ్లి చేసుకుని సంసారం చేయడానికి ఎంత సంపాదిస్తానని లెక్కలేస్తున్నట్టుందిరా అర్జున్.